హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ వీడియోలో మేము బేకింగ్ సోడా గురించి చాలా వివరాలు చెప్పాలి. మూత్రపిండాల వైఫల్య రోగులకు బేకింగ్ సోడా ఎలా సహాయపడుతుంది? కాబట్టి ముందుగా మన మూత్రపిండాలు దెబ్బతినప్పుడు మన శరీరంలో ఏవైనా మార్పులు జరగాలనుకుంటే అవి ఏ విధంగా జరగాలి ఉండాలో తెలుసుకోండి. So, when our kidneys work, they make urine, remove excess salt from the body, regulate blood pressure, help in blood production, and do a lot of other work. కానీ బీపీ లేదా షుగర్ వంటి ఏ కారణం వల్ల కిడ్నీలు దెబ్బతినట్లుగా అవుతుంది, అప్పుడు కిడ్నీలు చేసే అదే పనులు చేయలేరు. కిడ్నీల పనిలో మనం పుస్తకాల్లో చదవనివి కాదు, కానీ శరీరంలోని యాసిడ్ను తొలగించడం కూడా ఉంటుంది. అర్థం ఉంటే మూత్రపిండాలు దెబ్బతినట్లుగా ఉంటే ఆమ్లం శరీరంలోని బయటకు వెళ్లకుండా ఉండకండి. ఇప్పుడు మీరు మీ మూత్ర రిపోర్ట్ చూడండి, అప్పుడే మీ మూత్రం ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి మూత్రపిండాలు మూత్రం నుండి మన శరీరం నుండి ఆమ్లాన్ని తొలగిస్తాయని ఇది చూపిస్తుంది. ఇప్పుడు బీపీ, షుగర్ కారణంగా కిడ్నీలు దెబ్బతింటున్నాయి. కాబట్టి మీరే ఆలోచించండి, ఈ ఆమ్లం శరీరం నుండి బయటకు వెళ్ళగలదా? లేదు, ఆమ్లం శరీరం నుండి బయటకు వెళ్ళలేకపోతే అది ఎక్కడ పేరుకుపోతుంది? రక్తంలో జమ్ముతుంది. మీ రక్తం ఆమ్లంగా మారితే అది మన మూత్రపిండాలకు ప్రయోజనం చేకూరుస్తుందా లేదా హాని కలిగిస్తుందా? ఇది హానికరం. కాబట్టి మన మూత్రపిండాల స్థాయి పెరగడం ప్రారంభించినప్పుడు ఆమ్లం 0 నుండి 3.5, 4 వరకు బలంగా ఉండదు. ఇది మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. కానీ అది 3.5, 4 కంటే మించినప్పుడు శరీరంలో అతివృద్ధ ఆమ్లం పేరుకున్నట్లు మూత్రపిండాలను హానికరం చేస్తుంది. ఈ సమస్య పేరు మెటాబాలిక్ అసిడోసిస్ అనిపిస్తుంది. ఇప్పుడు శరీరంలో పెరిగిన ఆమ్లాన్ని ఎలా తీసుకోవాలి? ఇది మన శరీరంలో ఎక్కువ కాలం ఉంటే అది మన కిడ్నీలకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఎవరైనా దాన్ని ఇలాగోలా మేనేజ్ చేయాలి. కాబట్టి దీనికి సమాధానం బేకింగ్ సోడా. బేకింగ్ సోడా బేసిక్ కాదు, ఆమ్లం కాదు. ఇది బఫర్గా పనిచేస్తుంది. ఇది చేసేది ఆమ్లం న్యూట్రలైజ్ చేస్తుంది. కాబట్టి బేకింగ్ సోడాను ఎలా తీసుకోవాలో కూడా ఒక ప్రముఖమైన విషయం. కాబట్టి బేకింగ్ సోడా అంటే మీరు బేకింగ్ సోడా మార్కెట్కు వెళ్ళి ఒక చింతా తీసుకొని తినడం ప్రారంభించాలని కాదు. బేకింగ్ సోడా మీకు సమస్య కలిగిస్తుంది. ఇది తిన్న తర్వాత మీకు రోజులో ఎక్కిళ్లు వస్తాయి మరియు దీని రుచి చాలా చెడ్డది. కాబట్టి మీరు బేకింగ్ సోడా పౌడర్ను ఉపయోగించవలసిన అవసరం లేదు. మార్కెట్లో బేకింగ్ సోడా టాబ్లెట్లు కొనవచ్చు. ఇవి నోడోసిస్, సోబోసిస్, సోడామెంట్ మొదలైన వాటి పేరుతో వస్తున్నాయి. మరియు మీరు ఇప్పుడు ఇది తీసుకున్నారని సాధ్యం. కాబట్టి మీరు మీ ప్రిస్క్రిప్షన్ ని తనిఖీ చేయాలి. డాక్టర్ మీకు సోడియం బైకార్బోనేట్ టాబ్లెట్ ఇచ్చారో లేదో, కాకపోతే మీ రక్తం ఆమ్లంగా ఉందని చూడాలి. ఇప్పుడు ప్రశ్న, అదనపు రక్తం ఆమ్లంగా ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? So, when you go for a kidney function test, you need to get a serum bicarbonate test done. సీరం అర్థం రక్తం మరియు బైకార్బోనేట్ అర్థం రక్తంలో బేసిక్ అయన్ల సంఖ్య. రక్తంలో బేసిక్ అయన్లు తక్కువగా ఉంటే రక్తం ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి దీని విలువ 22 నుండి 28 వరకు ఉంటుంది. మీ రక్తంలో ఈ కంటే ఎక్కువ బైకార్బోనేట్ ఉండాలి. మీ స్థాయిలు దీని కంటే తక్కువ ఉంటే అనుకుందాం, కానీ 15 లేదా 16 అయితే ఇది సాధారణ పరిమితి కంటే తక్కువండి. అంటే మీ రక్తం ఆమ్లంగా ఉంటుంది. కాబట్టి అందులో బేకింగ్ సోడా జోడించాలి. మనం ఏం చేయాలి? క్రియేటినిన్ స్థాయిని బట్టి అక్కడ బేకింగ్ సోడా మాత్రలు వేస్తాం. మీ స్థాయి 1 నుండి 4 ఉంటే మందు తక్కువగా ఉంటుంది. ఇది 4 కంటే ఎక్కువగా ఉంటే మీ మందు భిన్నంగా ఉంటుంది. కానీ మీరు ఒక విషయం కూడా పరిగణించాలి. తినేటప్పుడు, త్రాగేటప్పుడు కొన్ని విషయాలను పాటించాలి. ఆమ్లం తయారు చేసే ప్రవృత్తి కలిగి ఉన్న వంటివాట్లు తినకూడదు. కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లు పుల్లని పదార్థాలు తినకుండా తినకు అనుమతించబడతారు. ఆరెంజ్, ముసిన్, క్వినోవా, మామిడి, ఊరగాయ, చట్నీ, సాస్, కెచప్స్, జాన్. ఇందులో కొద్దిగా యాసిడ్ కూడా ఉంటుంది. వారు పూర్తిగా తినడం ఆపవచ్చు. Why? Because if you eat more acidic foods, your medication will become less effective. కారణం, మీ పేరులో కూడా యాసిడ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మరి మన శరీరంలో ఆ యాసిడ్ ఉండాలి. కాబట్టి మీరు మీ టాబ్లెట్ తీసుకుంటున్నారు, సక్రమంగా పనిచేయండి. మీ రక్తంలోని ఆమ్లాన్ని న్యూట్రలైజ్ చేయాలి. మీకు మెటబాలిక్ అసిడోసిస్ ఉండకూడదు. అందుకే మీరు పుల్లని వస్తువులను తినకండి. మీరు గుర్తించాల్సిన 2 విషయాలు ఉన్నాయి. చాయ్ లేదా కాఫీ తీసుకున్న రోగి, వారికి టాబ్లెట్ ఇచ్చిన తర్వాత కూడా, వారికి బేకింగ్ సోడా టాబ్లెట్ ఇచ్చిన తర్వాత కూడా వారి పరిస్థితి ఎప్పటికీ మెరుగుపడదు. వాటి బైకార్బోనేట్ ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. వారి రక్తం ఎల్లప్పుడూ ఆమ్లంగా ఉంటుంది. మరియు వారు టీ తీసుకోకపోతే వారి స్థాయిలు మెరుగుపడతాయి. ఎందువల్ల? ఎందుకంటే మనం టీ తాగేటప్పుడు టీ మన మెటాబాలిజం పై ప్రభావం పడేస్తుంది. ఉదాహరణకు, భోజనం తిన్న తర్వాత టీ తీస్తే వారిలో ఒక సాధారణ సమస్య కనిపిస్తుంది. బాటిల్లో రక్తం తక్కువగా ఉంటుందని. ఇది ఎందుకంటే మనం తీసుకునేది ఐరన్ ఫుడ్.
ఇది శరీరంలో శోషించబడదు, రక్తం ఏర్పడదు. కాబట్టి ఇది శాస్త్రీయంగా రుజువైంది. అదేవిధంగా టీ మన మెటాబాలిజం పై ప్రభావం పడుతుందాను మనం మాటలు వేసుకుంటే మరియు ఇది దాని జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అది మన రక్తం ద్వారా గ్రహించబడకపోతే ఇప్పటికీ అవే ఫలితాలను చూస్తాను. మేము టాబ్లెట్ తీసుకున్నాము కానీ అది పనిచేయకపోయింది. అందుకే కిడ్నీ పేషెంట్లంతా టీ కాఫీలు తీసుకోవడం నిషిద్ధం. గ్రీన్ టీ కూడా నిషిద్ధం. బ్లాక్ టీ కూడా నిషేధించరు. మిల్క్ టీ కూడా నిషిద్ధం. పాలు లేకుండా టీ కూడా తప్పనిసరిగా లేదు. కారణం మనం చూస్తున్నట్లు బైకార్బోనేట్ విలువలు ఎప్పటికీ పెరగవు. కాబట్టి మీరు దీన్ని బాగా పరిగణించాలి. ఇప్పుడు కొన్ని ప్లేస్లో బేకింగ్ సోడా టాబ్లెట్లు కనబడవు. బేకింగ్ సోడా పౌడర్ బాలోని, కానీ టాబ్లెట్లు అందుబాటులో లేవు. ఇంకా కొన్ని సందర్భాల్లో మేము బలవంతంగా పౌడర్ ఇవ్వాలి. కాబట్టి మేము దీనిని సలహా ఇస్తున్నాము. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో అంటే 1 స్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. కొన్ని నీటిలో కరిగించాలి. అన్నీ ఒకేసారి తాగాలి. మరియు మీరు ఆహారం తినేటప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఏదైనా ఆమ్లాన్ని తీసుకోవడం అవసరం లేదు. మీరు 1 స్పూన్ రోజు తీసుకోవాల్సింది కాదు. రోజుకు 3 సార్లు తీసుకోవాలి. భోజనం ముందు లేదా తిన్న తర్వాత తీసుకోవాలి. అది మీ ఇష్టం. కానీ దీన్ని రోజు 3 సార్లు తీసుకోవాలి. ఇది తీవ్రమైన పరిస్థితి గురించి. When tablets are not available. టాబ్లెట్ ఆప్షన్ ఉంటే అప్పుడు మీరు ఒక టాబ్లెట్ తీసుకోవాలి అని నేను అభ్యర్థిస్తున్నాను. కారణం టాబ్లెట్ తీసుకోవడం చాలా సులభం ఉంది. ఇది మరింత ఎక్కువగా పనిచేస్తుంది. మరియు బేకింగ్ సోడా నాణ్యతలో వేరు ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. హౌ కెన్ యూ సేవ్ యువర్ కిడ్నీ ఫ్రమ్ బేకింగ్ సోడా అని ఎలా సేవ్ చేయగలరు? మీ మూత్రపిండాల పరిస్థితిని మీరు ఎలా స్థిరీకరించవచ్చు? మనసులో ఏవైనా సందేహాలుంటే, ఏదైనా అడగాలనుకుంటే వైద్యులు అందుబాటులో ఉన్నారు. నేను అందుబాటులో ఉన్నాను. మీరు కూడా వచ్చి అనుకోవచ్చు. ఇదితో నేను మీతో ముందుకు వెళ్ళదాన్ని కోరుకుంటున్నాను. తరువాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడ్కోలు.